తండ్రి ప్రాణం కోసం మానాన్నే త్యాగం చేసిన గొప్ప కూతురు. అసలేం జరిగిందంటే, వాళ్ళ నాన్నగారికి ఇంతకు ముందరే హార్ట్‌లో ప్రాబ్లమ్ ఉండడం వల్ల ఒకసారి హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. అక్కడ డాక్టర్లు వాళ్ళ నాన్నగారిని జాగ్రత్తగా కాపాడారు. అంతా బానే ఉంది. మళ్ళీ రీసెంట్ టైమ్స్‌లో ఏమైందంటే, వాళ్ళ నాన్నగారికి మళ్ళీ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఈసారి వీళ్ళ దగ్గర తగినంత డబ్బు లేక ఒక చిన్న హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. వాళ్ళ నాన్నగారు చావు బతుకుల మీద అలా స్ట్రెక్చర్ మీద పడుకుని ఉంటే, అక్కడ డాక్టర్ ఈ అమ్మాయిని ఏమడిగారో తెలుసా? మీ నాన్న ప్రాణం కాపాడాలంటే నువ్వు నాతో ఒక గంట గడపాలి. దానికి నువ్వు ఒప్పుకుంటే మీ నాన్నను బ్రతికించే బాధ్యత నాది. ఏమంటావ్? అని చెప్పేసి ఆ డాక్టర్ అడిగాడు. ఈ అమ్మాయికి ముందర వెనక ఎవరూ లేరు. కూతురికి తండ్రి, తండ్రికి కూతురు వీళ్ళిద్దరే ఉన్నారు. ఈ అమ్మాయికి ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితుల్లో దేవుడి మీదే భారం వేసి ఆ డాక్టర్ చెప్పినట్టు లొంగిపోయింది. ఈ రోజు వాళ్ళ నాన్నగారు ప్రాణంతో ఉండి చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ నాన్నగారు అలా హ్యాపీగా ఉండడం కోసం వాళ్ళ అమ్మాయి ఏం త్యాగం చేసిందో వాళ్ళ నాన్నగారికి తెలియదు. ఈ బాధనంతా ఆ అమ్మాయి తన గుండెల్లో దాచుకుని వాళ్ళ నాన్నగారి ముందర సంతోషంగా బతుకుతుంది. నిజంగా ఈ రోజుల్లో ఇటువంటి గొప్ప అమ్మాయిలు ఉన్నారా? ఒకవేళ ఉంటే ఈ జనరేషన్ లో వాళ్ళకి ఖచ్చితంగా అన్యాయమే జరుగుతుంది. అవునా కాదా? మనం డాక్టర్ ని దేవుళ్ళ పూజిస్తాం, కానీ అటువంటి డాక్టర్లు ఇటువంటి పనులు చేస్తే ఆ దేవుడి మీద ఉన్న నమ్మకం కూడా పోతుంది. డాక్టర్ ముసుగులో ఉన్న ఇటువంటి వాళ్ళని ఏం చెయ్యాలి? అలాగే ఆ అమ్మాయికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో కామెంట్ లో రాయండి. ఆవిడ ఖచ్చితంగా మీ కామెంట్ చూస్తారు. మంచిది.